For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము పైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ అనేటివి మేజర్గా రావడానికి ముఖ్య కారణం కాన్స్టిపేషన్ అని చెప్పొచ్చండి. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మెయిన్గా. దాంతోపాటు మెయిన్ రీజన్ గ్యాస్ ప్రాబ్లం. ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఎక్కువగా, అలాగే డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళకు, కాన్స్టిపేషన్ మోషన్ సరిగ్గా రాని వాళ్ళకు ఈ పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. చాలామంది అంటే వాళ్ళకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా లాంగ్లో అంటే 1-2 సంవత్సరాల నుంచి వాళ్ళు మలబద్ధకం నుంచి బాధపడుతున్నట్లయితే రాను అది పైల్స్ రూపంలో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు మోషన్ టైట్గా వెళ్తున్నప్పుడు అక్కడ మలద్వారం దగ్గర ఉన్న రక్తనాళాలు అనేటివి వాపు గురవుతాయి. కొంచెం ఉబ్బినట్టుగా బయటకు రావడం అనేది జరుగుతుందండి. వాటిని మనం పైల్స్ అంటాం. ఈ పైల్స్లో చాలామంది ఏంటంటే మనకు గ్రేడ్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 2 కానీ, గ్రేడ్ 3 కానీ, ఇలా 3 గ్రేడ్స్గా ఈ పైల్స్ అనేటివి మనం చూస్తుంటాం. చాలామందిలో గ్రేడ్ 1 పైల్స్ అనేటివి 100లో 90% మందికి ఉంటాయండి. ఆ పైల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇబ్బంది పెట్టవు. ఎప్పుడన్నా బయట ఫుడ్ తిన్నప్పుడు, నాన్ వెజ్ తిన్నప్పుడు, ఏదన్నా డ్రింక్ చేసినప్పుడు, వాళ్ళు లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కొంచెం వాళ్ళ మోషన్ ఫ్రీగా ఉండదు. దానివల్ల కొంచెం నొప్పి ఉంటుంది. అది కామన్గా అందరికీ ఉంటుంది అలాగా. కానీ ఎక్కువ మందిలో మనం చూసేది ఏంటంటే గ్రేడ్ 3 పైల్స్లో చాలా కష్టం అవుతుందండి. అంటే బయటకు వచ్చిన మనం అక్కడ మాస్ అనేది మలద్వారం బయట ఉండిపోయి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, విపరీతమైన నొప్పి, మంట ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్లీడింగ్ అవుతుంటుంది ఎక్కువగా. అంటే బ్లడ్ పడడం అనేది ఈ పైల్స్లోనే చూస్తాం. మళ్ళీ ఫిషర్ ఉంటుంది, యానల్ ఫిషర్, మరి ఫిస్టులా ఉంటుంది. యానల్ ఫిస్టులా మన మలద్వారం పక్కన ఫిస్టులా ఉంటుంది, హోల్ లాగా. అందులో నుంచి పస్సు, బ్లీడింగ్ ఇవన్నీ వస్తుంటాయి. కానీ ఈ పైల్స్ విషయానికి వస్తే మాత్రం బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది, రక్తం ఎక్కువగా పడడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏమవుతుంది, బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు చాలామంది భయపడుతుంటారు. మన బాడీలో రక్తం అనేది బయటకు వెళ్ళడం అనేది చాలా కష్టం. అంటే మరి క్యాన్సర్ ఏమైనా ఉందా, లేకుంటే మనకు మలద్వారం దగ్గర క్యాన్సర్ ఏమైనా ఏర్పడిందా, లోపల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్నాయా అన్న డౌట్ కూడా మనకు వస్తుంటుంది చాలామందికి. ఎందుకంటే బ్లీడింగ్ పడుతున్నప్పుడు దానివల్లనే చాలామంది ఎక్కువగా భయపడుతుంటారు. పైల్స్ రాకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని. కాబట్టి ఈ పైల్స్లో మేజర్గా మనకు గ్రేడ్ 1 పైల్స్ కామన్గా ఉంటాయి. అది బ్లీడింగ్ ఏమి ఉండదు, నొప్పి ఉంటుంది అంతే. కానీ గ్రేడ్ 3 పైల్స్లో బ్లీడింగ్ ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. మనకు కూర్చోలేరు, విపరీతమైన నొప్పి, మంట ఉంటుంది. కాబట్టి కొంచెం నడవడం కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు. ఈ పైల్స్ విషయంలో మనకు ఏం లేదండి, ఫస్ట్ మోషన్ ఫ్రీగా చూసుకోవాలి. మోషన్ ఫ్రీగా వచ్చేలాగా, ఇంకొకటి గ్యాస్ ప్రాబ్లం రాకుండా డైజెషన్ కరెక్ట్గా జరిగేలాగా చూడాలి. ఇప్పుడు ఏం చేస్తుంటారు చాలామంది, ఎక్కువగా ఫుడ్ తింటున్నప్పుడు టీవీ చూసుకుంటూ తినడము, లేకుంటే ఫోన్ చూసుకుంటూ తినడము, లేకుంటే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ తినడం చేస్తుంటారు. దానివల్ల డైజెషన్ సరిగ్గా ఉండదు. కాబట్టి డైజెషన్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది, మన గ్యాస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయి మోషన్ అనేది ఫ్రీగా రాదు. ఇంకొకటి ఏం చేస్తుంటారంటే ఎక్కువ మంది నమిలి తినరు, డైరెక్ట్ సగం నమలను మింగడమే ఎక్కువ చేస్తుంటారు. ఆ నమిలి తినకపోవడం వల్ల కూడా ఈ గ్యాస్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కువసేపు నమలాలి. ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫుడ్ తింటున్నాము, మన బాడీలో ఫుడ్ వెళ్తుంది అన్నప్పుడు ఒక 15-20 నిమిషాలు మినిమం ఫుడ్కు టైం కేటాయించాలి తినడానికి. కొంచెం ఎక్కువసేపు నమిలి తిన్నాం అనుకోండి, మనకు ఫుడ్ అనేది ఈజీగా డైజెషన్ అవుతుంది, మోషన్ ఈజీగా ఫ్రీ అవుతుంది. మనం ఎక్కువసేపు నమలకుండా ఏది పడుతుంది, ఎక్కువ మనం నాన్ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఎక్కువ నమలరు, ఎక్కువ మింగి తింటుంటారు. దానివల్ల అది అరగదు. లోపల అరగకపోయేసరికి ఏమవుతుంది, గ్యాస్ అనేది పులిచిపోయినట్టుగా ఫామ్ అయిపోతుంది. దానివల్ల విపరీతమైన కడుపంతా ఉబ్బడము, ఏదన్నా కొంచెం తిన్నా కూడా కడుపంతా టైట్గా పట్టేయడము, ఇలాంటివి చూస్తుంటాము. దీనివల్ల మోషన్ సరిగా రాదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. కాబట్టి పైల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనము ఫైబర్ ఎక్కువగా తినాలి. ఫైబర్ ఫుడ్, పండ్లు తినాలండి. నైట్ మీరు కంపల్సరీ పైల్స్ ఉన్న వాళ్ళు పడుకునే ముందు కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. నైట్ మొత్తం మీరు ఎలాంటి ఫుడ్ అంటే ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్ అసలు తీసుకోవద్దు నైట్లో. ఇంకోటి రైస్ అనేది తినొద్దండి నైట్. రైస్ అసలు మానేయాలి. కాబట్టి లైట్ ఫుడ్ తీసుకుంటే నైట్లో మనకు మార్నింగ్ లేచేసరికి వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతుంది. మధ్యాహ్నం పూట కొంచెం రైస్ తీసుకున్నా పర్లేదు. ఎక్కువ కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్ చాలా తగ్గించాలి. ఇలా కొంచెం హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేసుకుంటే మన పైల్స్ అనేటివి ఇబ్బంది పెట్టవు. కాబట్టి మన హోమియోపతిలో ఏంటంటే మనకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా తగ్గించుకోవచ్చు అండి.
ఇప్పుడు ఎందుకంటే ఒక్కసారి ఆపరేషన్ అయిందనుకోండి మళ్ళీ రిపీట్ అవుతుంది. అలా రిపీటెడ్ కాకుండా ఉండాలి, మనకు లోపల బ్లీడింగ్ కంట్రోల్ అవ్వాలి, మోషన్ ఫ్రీ అవ్వాలి, గ్యాస్ ప్రాబ్లం తగ్గాలి, ఇలాంటివన్నీ మనకు క్లియర్ అవ్వాలంటే మీరు రెగ్యులర్గా మన దగ్గర ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటే వాడుకుంటే మీకు పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. నమస్కారం.